హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మిరియాల చారు చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసి చూపిస్తాను. ఈ వీడియో మొత్తము చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని ఇలా మిరియాలను అయితే వేయించుకోవాలి. 3 నిమిషాలు ఇలా మిరియాలను వేయించుకున్న తర్వాత చల్లారించాలి. మిక్సీ పాత్రలో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండును అయితే నానబెట్టుకొని ఇలా పులుసు తీసి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు అండి, చిన్న నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని పులుసు తీసి పెట్టుకోవాలి. ఇలా వాటర్ అయితే ఎక్కువ పోసుకోవాలి. పల్చగా ఉండాలండి, బాగా పల్చగా చేసుకోవాలి. మిరియాల పౌడర్ను అయితే ఇలా చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా యూజ్ అవుతుందండి ఈ పౌడరు. మళ్ళీ వేరే వాటిలలో కూడా వేసుకోవచ్చు, చికెన్లో కానీ ఎందుకు అయినా యూజ్ అవుతుంది. ఎక్కువ ఉంటే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలండి మిరియాల పౌడర్ని అయితే. నేనైతే ఒక 2 స్పూన్ల మిరియాల పౌడర్ని అయితే వేస్తున్నాను. 6 నిమిషాలు మరిగించాలి. ఎల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలండి, పొట్టు తీసి పెట్టుకొని. ఎక్కువ వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలండి. దంచి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలను అయితే దంచుకోవాలి. ఇలా దంచుకొని వేసుకోవాలి. పసుపు వేసుకోవాలండి కొద్దిగా. మిరియాల పౌడరు, పసుపు, వెల్లుల్లిపాయ పేస్టు ఇవైతే ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ దంచి పెట్టుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మిరియాల పౌడరు ఇవన్నీ ఒక 6 నిమిషాలు మరిగించాలండి. మరిగించిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండిన మిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టుకోవాలండి. ఈ తాలింపు కూడా ఇష్టం అండి, ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే తాలింపు పెట్టుకుంటున్నానండి. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక్క 6 నిమిషాలు మరిగించాలండి, అంతే. 6 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి మిరియాల చారు. చాలా ఈజీ అండి చేసుకోవడము. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వాతావరణము చల్లగా ఉన్నప్పుడు ఇలా మిరియాల చారు చేసుకొని తింటే చాలా మంచిదండి, హెల్త్కి కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు జలుబైనప్పుడు, గొంతు నొప్పి అనిపించినప్పుడు, వాతావరణము చల్లగా ఉన్నప్పుడు ఇలా మిరియాల చారు చేసుకొని తింటే, వేడివేడి అన్నంలో మిరియాల చారు పోసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మిరియాల పౌడరు, వెల్లుల్లిపాయలు వేసినాం కాబట్టి మనం అన్నం తినేటప్పుడైతే ఈ మిరియాల చారు పోసుకొని తింటుంటే గొంతు కాడైతే కొంచెం ఘాటుగా అనిపిస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.